నమస్తే అండి, వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. ఈ రోజు మనం ఆచంటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. శివరాత్రి వేడుకలు పురస్కరించుకుని ఈ ఆలయం నూతనవుతుంది. ఒకసారి చూడండి, స్వామివారికి కొత్తగా వెండితో ఆచంటకు చెందిన ఒక భక్తుడు, ఆయన పేరు మన్ని సూర్యనారాయణ శాంతకుమారి గారి దంపతుల కుమారుడు వెంకట నవీన్ గారుల చేత ఈ వెండి తలుపులు అనేవి తయారు చేయించి స్వామివారికి బహుకరించారు. ఇది తయారు చేయడానికి సుమారు 29 కేజీల వెండి పట్టిందండి. 30 లక్షల పైగానే దీనికి ఖర్చు అయింది. Wrong, Galapa? Wrong. Paint రా అది నీ గురించి చూస్తున్నా శంకర మనిషా ఈ వెండి తలుపులను బహుకరించిన దాతలు ఇక్కడే ఉన్నారండి. వారిని అడిగి వీటి గురించిన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ వెండి తలుపులు చేయించాలనే తలంపు మీకు ఎలా వచ్చిందండి? వెండి తలుపులు చేయించాలని మా రామేశ్వర స్వామి సంకల్పం. చేయించాలని అనుకున్నాము. మా అబ్బాయి చేయించాడు. 28 కేజీలు పెట్టి చేయించాము. స్వామి అనుగ్రహము మా పై ఉన్నది. మేము చేయించాలని అనుకున్నాము. ఆ కోరిక ఇప్పటికి నెరవేరింది. ఇప్పుడు మనకి మహాశివరాత్రి కూడా ఇప్పుడు మహాశివరాత్రి ముందుంది కదండి. ఈ సందర్భంలో ఈ తలుపులు తయారు చేసి ఇప్పుడే పెట్టడం అన్నది చాలా బాగుంది. అంటే చాలా మంది భక్తులు వస్తారు, వాళ్ళందరూ చూడడానికి కూడా చాలా కన్నువిందుగా ఉంటది. మీకు ఎలా అనిపిస్తుందండి? మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆయన మామూలుగా యాక్చువల్గా అయితే మేము కార్తీక పౌర్ణానికి అనుకున్నాము ఇస్తానన్నా. కాకపోతే అప్పుడు మేము అనుకునే టైము 10-15 రోజులు కూడా లేదు. అంత త్వరగా చేస్తే అదే వర్క్ బాగోదేమోనని సర్లే ఎలాగా మాకు ఎదర మహాశివరాత్రి అనేది ఆచంటలో శివరాత్రి బాగా జరుగుతుంది. చుట్టుపక్కల భక్తులందరూ కూడా వస్తారు ఇక్కడికి, వేలాది మంది భక్తులు. సరే ఇంకా ఈ 3 నెలల్లో మాకు మహాశివరాత్రికి తయారు చేసి ఇమ్మని వర్కర్ని అడిగితే సరే అండి అంటే ఆయన ఒత్తిడి చేస్తే 15 రోజుల ముందు నుంచి మొన్న నిన్న ఇవాళ్లతో ఈ పని పూర్తయింది. ఆ ఈశ్వరుడి అనుగ్రహం అండి. ఆయన ఏ సమయంలో ఏం చేయించుకోవాలో మా చేత ఆయన చేయించుకున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము. మీరు మా ఆత్మీయ గోదావరి చూస్తున్నారు కదండి, దానిలో వచ్చే కార్యక్రమాల గురించి ఒక్కసారి మీరు మా ప్రేక్షకులు చెప్తారా? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే అన్ని కూడా మేము చూస్తూ ఉంటాము. అలాగే పెళ్లి కూతురమ్మ తీర్థం అనగా కోడేరులో జరిగినవి ఉత్సవాలు, ఆచంటలో జరిగినవి, శివరాత్రి ఏంటి, కార్తీక పౌర్ణమి ఏంటి, షష్ఠి, మొత్తం ప్రోగ్రాములన్నీ కూడా ఇది ఆత్మీయ గోదావరిలో పెడతారు కదా, మేము చూస్తాము. మాకు చాలా సంతోషంగా ఉన్నది. కొంతమంది భక్తులు
భక్తులు ద్వాదశ జ్యోతిర్లింగాలను తయారు చేయించి స్వామివారికి సమర్పించారు. ఇప్పుడేమో స్వామివారికి ద్వారాన్ని ఈ భక్తులు సమర్పించారు. సహకారంతో ఇప్పుడు స్వామివారి ద్వారాన్ని వెండితో తయారు చేయించారు. ఆచంటేశ్వరుడు వెండి కొండ వలె భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.